మనం మతం పేరు చెప్పి ఆధ్యాత్మిక బోధనలు చేసే బాబాలను, ట్రిక్కులు చేసే, మ్యాజిక్లు చేసే బాబాలను నమ్మినంతగా నిజాలను నమ్మం. డాక్టర్లను కూడా నమ్మం. మనకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోం. మానసిక ఇబ్బందులు మనకు ఏర్పడితే మానసిక శాస్త్రవేత్త దగ్గరకు, మానసిక వైద్యుడి దగ్గరకు పోం. బాబాల దగ్గరికి పోతాం. వాళ్ళు చేసే దుర్మార్గాలకు బలి అవుతాం. మనకు సైన్స్ కంటే ఎక్కువగా ఆధ్యాత్మికమే ముఖ్యం. సైన్స్ కంటే ఎక్కువగా ఆధ్యాత్మికం పేరుతో, మతం పేరుతో చేస్తున్న మోసాలంటేనే మనకు చాలా హాయిగా ఉంటుంది. మోసపోవడానికి పదే 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 మోసపోవడానికి సిద్ధమవుతూ ఉంటారు, మోసపోతూనే ఉంటారు. అటువంటి వ్యవస్థ మనల్ని అట్లా తయారు చేసింది, మన బుర్రలను అట్లా నింపేసింది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ, ఇప్పటి పిల్లలు, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బారిన పడి ఇట్లనే తయారవుతున్నారు. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో. చదువుకుంటే 4 పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుందేమో. రకరకాల పుస్తకాలు చదవాలి, కానీ పుస్తకాలు చదవడం కనీసం గూగుల్ సెర్చ్, ఇప్పుడు గూగులే కదా అన్నిటికీ. నిజాలు తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ అయినా చేయండి. ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవైనా కనీసం ఏది నిజమో ఏది అబద్ధమో శోధించండి అందులోంచి. ఇటువంటి వాటిని నమ్మడం అనేది ఎంత దుర్మార్గమైనది. ఇన్ని వందల మందిని వాడు ఈ విధంగా చేస్తుంటే, అశోక్ కరత్ అనేటోడు ఇంత అన్యాయం చేస్తుంటే స్త్రీలను, వాళ్ళు బయటపడే ధైర్యం వాళ్ళకి లేకుండా పోయిందంటే ఆ ధైర్యం కల్పించలేని వ్యవస్థది తప్పు కదా. వాళ్ళని ఎట్లా తప్పు పడతాం? ధైర్యంగా వాళ్ళు బయటికి రాలేక, నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఒక స్త్రీ బయటికి రాలేకపోయిందంటే తప్పు స్త్రీది ఎట్లవుతుంది? ఆ స్త్రీకి ఆ పరిస్థితి కల్పించిన ఈ వ్యవస్థది కదా. స్త్రీ ఆ విధంగా బయట పెడితే అశోక్ కరత్ను అనడం బదులు స్త్రీలను అంటాం కదా మనం. మన ఇంటి పక్కన ఉన్న ఎవరైనా స్త్రీకి అశోక్ కరత్ ఈ విధంగా చేస్తే, ఇది మనకు తెలిస్తే అశోక్ కరత్ను ఏమనం మనం? ఈ స్త్రీని సూటిపోటి మాటలతో చంపుతాం ముందు. అది కదా మన వ్యవస్థ మనకు నేర్పింది. ఈ మనవాదం మనకు నేర్పింది అదే కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మన బుర్రలో ఎక్కిస్తుంది కూడా అదే. స్త్రీని కాదు పురుషుడిని అనాలి. తప్పు పురుషుడు చేసినా దానికి స్త్రీ బలైనా సరే దోషి మన దృష్టితో స్త్రీనే. అంత అసహ్యంగా తయారైనాం మనం. అశోక్ కరత్ లాంటి వాళ్ళని, డేరా బాబా లాంటి వాళ్ళు, ఇంకా చాలా బాబాలని నమ్మడం మానేస్తే తప్ప మన దేశం బాగుపడడానికి ఒక అడుగు వేసినట్టు కాదు.